పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి 10 సంవత్సరాలైంది. అంతకుముందు నుంచి కూడా ఆయన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పీరియడ్ నుండి. సరే, ప్రజారాజ్యం పీరియడ్లో కాసేపు పక్కన పెట్టిన ఈ 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా సాధించింది ఏమైనా ఉందా అంటే శూన్యం. అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అసలు పవన్ కళ్యాణ్ దేన్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు అంటే తన వెనకాల సినిమా అభిమానం ఉన్న వాళ్ళు నడుస్తారు అని, అండ్ తన సామాజిక వర్గంలో కొందరు అభిమానమైనా కూడా తన వెనక ఉంటుంది. దాన్ని సినిమా అభిమానము, తన సామాజిక వర్గంలో ఏదో పాపం పవన్ కళ్యాణ్లో వాళ్ళు అరవీర భయంకరమైన వ్యక్తిని చూసుకునే కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు. మీరు ప్రశ్నించకూడదు, బానిసల్లాగే ఉండాలి అని పవన్ కళ్యాణ్ ఓపెన్ డయాస్ మీద కమెంట్ చేసినా కూడా దానికి కూడా చప్పట్లు కొట్టే బ్యాచ్. దాన్ని మనం ఏమీ చేయలేము. వీళ్ళని నమ్ముకొనే పవన్ కళ్యాణ్ రాజకీయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ పార్టీకి ఈ ఎన్నికల పొత్తు, ఆ పార్టీకి ఆ ఎన్నికల పొత్తు పెట్టుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరినే, ఈ రెండు వర్గాలనే నమ్ముకొని ఆయన ఈ ఎన్నికలు కూడా ఎదుర్కోబోతున్నారు. స్వయాన తాను కూడా చట్టసభల్లో అడుగు పెడతారా లేదా అనేది వీళ్ళ మీద ఆధారపడి ఆయన కూడా ఉన్నారు. అండ్ ఈ తన సొంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచే ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. సరే, అతి బ్యాచ్ను కాసేపు పక్కన పెడితే తన సామాజిక వర్గం కోసం ఎప్పటి నుంచో ఆ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేసిన వాళ్ళు దశాబ్దాలుగా ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళది ఒకటే ప్రశ్న, అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలి? కాపు సామాజిక వర్గమైనా లేకుంటే ఏ సామాజిక వర్గంలో అయినా, ఏ ప్రజలైనా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు వేయాలి? ఆయన రాజకీయంగా ఏంటి? రేపు అధికారం వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పాత్ర ఏంటి అంటే ఆ కాపుల ఆత్మగౌరవంతో ఆటలాడిన చంద్రబాబుని సీఎం చేయమని చెప్పి డైరెక్ట్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు కాపులారా జాగ్రత్త, మన ఆత్మగౌరవాన్ని వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలా? అవసరం ఏమొచ్చింది? ఆర్థికంగా మనల్ని బలోపేతం చేయడం కోసం, సామాజికంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతలో బాగానే చేస్తూ ఉన్నారు కదా. మరి చంద్రబాబు వర్సెస్ జగన్ అనే విధంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిమిత్త మాత్రుడు కూడా ఈ ఎన్నికల కాంపిటీషన్లో లేనప్పుడు మరి ఆయనను, ఆయన చెప్పిన పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు జరుగుతున్నాయి. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇటువైపు ఉండాలా మనం, అటువైపు ఉండాలా? నిర్ణయం తీసుకోండి. పవన్ కళ్యాణ్ అసలు ఫ్యాక్టరే కాదు అని చెబుతున్నారు. తాజాగా కూడా వంగవీటి నరేంద్ర గారు రాధా రంగా మిత్రమండలి చాలా బలమైన ఇంపాక్ట్ చూపించగలుగుతుంది. రాధారంగ మిత్రమండలికి అధ్యక్షుడు కూడా అయిన వంగవీటి నరేందర్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన చెబుతున్నది కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నాథింగ్, నిమిత్త మాత్రుడు. ఆయన చంద్రబాబు వైపు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనది ఒక పార్టీ అని కానీ, ఆయనది ఒక లీడర్షిప్ అని కూడా లేదు. ఆయన చంద్రబాబు వైపు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు కాపులు ఎందుకు ఓట్లు వేయాలన్న ప్రశ్నకు మా దగ్గర కుప్పలు సమాధానం ఉంది. మరి ఎందుకు ఓటు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడగండి. పవన్ కళ్యాణ్ను సంతృప్తికర సమాధానం దొరికితే మీ ఇష్టం. కాదు, జగన్ ప్రభుత్వంలో మంచి జరిగింది, మన గౌరవం నిలబడబడింది, చంద్రబాబు గవర్నమెంట్లో లాగా ముద్రగడ గారు లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా లాభాష ప్రయోగించి తీవ్రంగా అవమానించలేదు, అటువంటివి జరగలే, గౌరవంగా ఉన్నారు, ఆర్థికంగా భరోసా ఉంది, సపరేట్గా నిధులు ఇస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎవరికి ఓటు వేయాలో మీరు నిర్ణయం తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కాదు, ఆయన పాత్ర లేదు. జగన్ వర్సెస్ చంద్రబాబు, మీ ఓటు ఎవరి వైపో నిర్ణయించుకోండి. మీకు అక్కడ కనిపించాల్సింది ఫ్యాన్ వర్సెస్ సైకిల్, గాజు గ్లాస్, కమలం. గాజు గ్లాసు కమలం నిమిత్తం, వాళ్ళిద్దరుగానే చంద్రబాబు కోసమే. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోండి. సో ఇదే చెబుతూ ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ ఆకాశంగా బలం ఉంది అని చెప్పి ఏ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాడో ఆయన దాని మీద కరెక్ట్గా ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు. జగన్ అడుగుతున్నది కూడా ఒకటే, మంచి జరిగింటే ఓటేయండి. ఒక సామాజిక వర్గానికి కావచ్చు,
ఒక ఇంటికి కావచ్చు, ఒక ఊరికి కావచ్చు, ఒక కుటుంబానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు. అంత ఫెయిర్గా ఆయన ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు. మరి అంత ఫెయిర్గా పవన్ కళ్యాణ్ మరి ఓట్లు అడగలుగుతారా? అడగలేకుంటే తనకు మద్దతు ఇవ్వాలనుకున్న వర్గాలైన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తాయా? ప్రశ్నిస్తారా? ప్రశ్నించి సమాధానం దొరికిన తర్వాతే ఓటేయాలి. ఆ సామాజిక వర్గ పెద్దలందరూ అడుగుతున్నది కూడా అదే. మరి దీనికి పవన్ కళ్యాణ్ దగ్గర, ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి కొంచెం అతివాద గ్రూప్ దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉండదు.